మై టీవీ న్యూస్ కు స్వాగతం. నీటి ముఖ్యాంశాలు. అల్లూరు నగరాన్ని సెంట్రల్ లైటింగ్తో ప్రకాశవంతంగా మార్చుతామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బీద మస్తాన్రావులతో కలిసి ఆయన అల్లూరులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరులో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టుకు సుమారు 90 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు కృష్ణారెడ్డి వెల్లడించారు. ఎంపీ వేమిరెడ్డి సహకారంతో నిధులు సమకూర్చి ఈ పనులు చేపడుతున్నామని తెలిపారు. అల్లూరును గ్రామ పంచాయతీగా మార్చి త్వరలో పంచాయతీ ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అల్లూరుతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. అల్లూరు అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. బీద మస్తాన్రావు మాట్లాడుతూ అందరం ఏకతాటిపై నిలబడి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని తెలిపారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ అల్లూరి అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఎంపీలను అభ్యర్థించారు. గత టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప గత ప్రభుత్వ కాలంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కనీసం పంచాయతీ భవన నిర్మాణ బిల్లులు కూడా చెల్లించలేని దుర్మార్గపు పాలన నడిచిందని ఆరోపించారు. అల్లూరు మండలంలో బ్రిడ్జిలు, రోడ్లు, డ్రైనేజు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. అల్లూరులో చేపడుతున్న సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టుతో పట్టణం మరింత అందంగా మారనుంది. ఇంకా కూడా సేవా తత్పరతతో కలిగినటువంటి నిధులు కూడా వెచ్చించుకుంటూ ఈ రోజున మన పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాతృత్వంతో నిర్మించినటువంటి కోనేరును ఈ రోజున ప్రారంభించి మరలా ఇక్కడ అల్లూరులో ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ని శంకుస్థాపన చేసేందుకు ఇక్కడికి రావటం జరిగింది. ఇది కూడా ప్రభుత్వ నిధులు కాదు. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టార్జితంతో తను సిఎస్ఆర్ ఫండ్ల కింద వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను మెప్పించి వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ అల్లూరు యొక్క విధి విధానాన్ని తెలియజేసి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ లేకుండా ఉన్నందువల్ల అల్లూరు వెనకబడుతుందని, ఈ అల్లూరికి తను జన్మనిచ్చినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రాంతానికి సేవ చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆల్రెడీ లోక్సభ సభ్యునిగా ఇచ్చేటువంటి నిధుల కంటే కూడా సిఎస్ఆర్తో నిధులు కూడా తేవడానికి ఈరోజు 90 లక్షలు తెచ్చి ఈరోజు సెంట్రల్ లైటింగ్కి సంబంధించి శంకుస్థాపనని ఈరోజు కార్యక్రమాన్ని తీసాం. ఒక నెల రోజుల కాలంలోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక నెల రోజుల కాలంలోనే ఈ లైట్లన్నా వెలిగించి మళ్ళా మేము నలుగురం కూడా వచ్చి దీన్ని ప్రారంభిస్తామని ఈ అల్లూరిని ఇప్పటి వరకు కూడా పేద సోదరులు ఇద్దరు కూడా అల్లూరిని చాలా జాగ్రత్తగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా వైషమ్యాలకి తావు లేకుండా, రాజకీయ ఫ్లక్చువేషన్స్కి తావు లేకుండా, ఎక్కడ కార్యకర్తల అనిశ్చితి లేకుండా ఒక తాటి మీద నడుపుకుంటూ పోతున్నారు. అదేటువంటి దృక్పథాన్ని మేము కూడా అమలు చేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఈ అల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరూ కూడా రైతాంగం కూడా పంటలు బాగా పండుతున్నాయి. మీ అందరికీ కూడా మేమందరి తరఫున, నలుగురి తరఫున కూడా మేము హామీ ఇస్తున్నాం. సిఎంఆర్ఎఫ్ కింద తప్పకుండా రైతుల యొక్క వడ్లను కొనుగోలు చేస్తాం. ఏ ఒక్క రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో వడ్ల రేట్లు తగ్గి ఎక్కడ కూడా డల్లార్ల చేతిలో నష్టపోకుండా కూడా సిఎంఆర్ కింద తప్పకుండా కొనుగోలు కేంద్రాలు కూడా తొందరలో ప్రారంభించి అల్లూరు ప్రాంతం అంటే పంటలకి మారుపేరినట్టు అల్లూరు ప్రాంతంలో రైతాంగం యొక్క కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ తెలుసు కాబట్టి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి వెచ్చించి అల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మరొక్కసారి తెలియజేస్తూ మన అందరి అదృష్టం ఎంపీలుగా ఇద్దరు ఉన్నారు, సోదరుడిగా రవిచంద్ర ఉన్నాడు. అందరం కలిసి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సిఎస్ఆర్ ఫండ్స్ ఓఎన్జీసీని అడిగి మా గ్రామం ఇట్లా లైటింగ్కి ఒక ఎస్టిమేట్ వేయించున్నాము. ఆ ఎస్టిమేట్ ప్రకారం మీరు ఫండ్స్ ఇవ్వగలిగితే మా గ్రామంలో మంచి ప్రోగ్రామ్ అవుతుందని చెప్తే ఓఎన్జీసీ
ఫోన్ రెండు ఫోటోలు తీసుకుంటాం. 90 లక్షలు శాంక్షన్ చేస్తాం. సిఎస్ఆర్ కింద చేసి సిఎస్ఆర్ కింద ఈ 90 లక్షలు ఈరోజు సెంట్రల్ లైటింగ్ అల్లూరులో చేయగలుగుతాం. ఇప్పుడు ఇది ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, ఒక నెలలో ఈ లైటింగ్ అని చేయగలిగితే చాలా మంచిది. ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి అల్లూరులో ఇంకేమైనా చేయగలిగితే కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కోరినట్టు ప్రయత్నిస్తాము. మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే సెంట్రల్ నిధులు సిఎస్ఆర్ కిందనే ప్రయత్నం చేసి, అంటే గీతా మస్తాన్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా ఈ మధ్య ఐ థింక్ పెట్రోలియం కానీ వీటిల్లో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ని అరేంజ్ చేస్తున్నాడు. అది అల్లూరికి వాడచ్చు, లేదంటే ఆయన సొంత గ్రామం కానీ మండలం, ఈ మండలంలో అల్లూరు మండలంలో మనం కొంచెం డెవలప్ చేసేదానికి వసతులు ఉన్నాయి, చేస్తాం కూడా, అందరికీ కూడా మాటిస్తున్నాం. అట్నే ఈరోజు ఇప్పుడే కృష్ణారెడ్డి గారు పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు. సొంత నిధులతో పార్టీ ఆఫీసు కట్టి దాన్ని ఇప్పుడే ఓపెన్ చేశాడు. ఇది కూడా ఒక మంచిది. ఎందుకంటే ఒక మండలంలో ఒక ఆఫీస్ అనేది ఉంటే ప్రజలు కూడా వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర కూర్చొని మాట్లాడేదానికి కానీ పార్టీ ఆఫీసులో ఉండడం కూడా మంచిది. అందులో ఈ మండలంలో మంచి పని చేశాడు. అది కూడా ఇప్పుడు చెప్పినట్టు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల కోనేరు ఒకటి మాకు ఆ దేవుడు ఆ అదృష్టం కలిగించాడు. ఈరోజు దాన్ని కూడా ఓపెన్ చేసి రావడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలా అని కోరుకుంటూ. ఇది మై టీవీ న్యూస్ ఏపీ. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.